హాయ్ వ్యూస్. రీసెంట్గా ఏంటంటే నేను ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఒక పోస్ట్ని బాగా సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేశాను. ఆ పోస్ట్ ఏంటంటే అండి, చూపిస్తాను మీకు ఆ పోస్ట్ని కూడా. చూసారు కదా, ఇది ఒక పేటిఎం గురించి అండి. ఏంటంటే పేటిఎం వ్యాలెట్ అనేది బ్యాంక్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి June 15th 2017 నుంచి ఇది పనిచేయదు. అంటే మీరు ఎవరికైనా మొబైల్లో మనీ మొబైల్ని అప్పుడు ఏంటంటే పేటిఎం వ్యాలెట్ని మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే మన పేటిఎం వ్యాలెట్ నుంచి మన బ్యాంక్ కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇలాంటివన్నీ June 15th నుంచి పని చేయదు అన్న ఒక పోస్ట్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ముందుగానే June 14th అలాగే మీ పేటిఎం వ్యాలెట్లో మనీ ఉంటే బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోండి అని బాగా స్ప్రెడ్ అయిందండి ఈ మెసేజ్. ఇవన్నీ ఏంటంటే అండి ఒక రూమర్స్ మాత్రమే. పేటిఎం వచ్చేప్పటికి ఏంటంటే బ్యాంక్ కింద ఆర్బీఐ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, అంటే బ్యాంక్ కింద ట్రాన్స్ఫర్ చేయడానికి అప్రూవ్ చేసింది. దీనివల్ల మనకి బెనిఫిట్సే ఉన్నాయి కానీ ఎటువంటి నష్టం అనేది ఏం లేదు. ఏంటంటే ఇది బ్యాంక్ కింద మారడం వల్ల ఏంటంటే మన మొబైల్ వ్యాలెట్ ఉంది కదండి, పేటిఎం వ్యాలెట్ ఉంది కదా, అది ఒక పేటిఎం బ్యాంక్ కిందకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం సేవింగ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అలాగే మనం మనీ ఉంటాయి కదా పేటిఎం వ్యాలెట్లో, దానికి ఈ పేటిఎం సంస్థ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. మనం ఈజీగా ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు. పేటిఎం నుంచి పేటిఎం మొబైల్ నెంబర్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మన పేటిఎం నుంచి బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వితిన్ సెకండ్స్లో మనీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే పడిపోతుందండి. కాబట్టి ఇలాంటి నెగిటివ్గా ఉన్న న్యూస్ని ఎవరు స్ప్రెడ్ చేయొద్దండి. పేటిఎం వ్యాలెట్ అనేది June 15th నుంచి June 15, 2017 నుంచి కూడా పనిచేస్తుంది. మీరు అలాగే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ బ్యాలెన్స్కి, అంటే మీ పేటిఎం వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్కి ఎటువంటి డోకా ఏం లేదండి. మీ మనీ మీకే ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే అండి, ఎవరైతే 6 months నుంచి పేటిఎం వ్యాలెట్లో సింగిల్ రూపీ కూడా ట్రాన్సాక్షన్ చేయకుండా, అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా పేటిఎం వ్యాలెట్లో జీరో బ్యాలెన్స్తో మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళది మాత్రం పేటిఎం బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదండి. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి 6 months లోపల ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది చేయండి. అప్పుడు మీది కూడా మీకు పేటిఎం బ్యాంక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల మనకి బెనిఫిట్సే ఉన్నాయి కానీ ఎటువంటి లాస్ అనేది లేదు. కాబట్టి ఈ నెగిటివ్గా ఉన్న ఈ పోస్ట్ని మాత్రం మీరు స్ప్రెడ్ చేయొద్దు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.